ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా అని ఏదైనా లోపల అందరితో కలిసిపోవాలి అని బయటకి ఫోన్ చేసి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకి తెలిసేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అవుతుంది. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను. నేను బయట తిరిగితే రోజు లక్ష రూపాయలు కట్టుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చేస్తే దిగుతుంది అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది అయిపోయింది అన్నవాడ మీనంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైం చెప్తాను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుంది కానీ అప్పుడే తక్కువ చేసినాం లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడిగినా నేను పచ్చాడే గట్టే ఉంటది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు బర్కది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడప ఇచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కొట్టిరా చెప్పి ఆ రోజు పిఏ అన్న బండి ఆడుంది, బండి ఉన్నట్టు 5,000 ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చిన పూసేవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయి అంటే ఏముంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ షాప్ ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ షాప్ రేటు అది చూసి గడిచి చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్టిస్తారు అంటే మీరు లోపల చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు చూస్తాం, మనం ఏం చేస్తాం. ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదండి. ఇవన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. ఒక మాట సిఐ గారు కనిపెట్టంటే తక్కువ. ఎందుకంటే మీరు చెప్తున్న పెద్ద మాదేం చెప్పిన పెద్ద బిల్డప్ ఇచ్చాము పాటల ముందు మేము దూరం కథ ఏం కావాలి పడదలచ్చిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసిరనుకో, ఇది తెచ్చి వాళ్ళ కథ కూడా గిదే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అతను పోయినసారి మీరు 15 లీటర్లు తీసుకుని నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు.